So now let us discuss chi-square test for goodness of fit model number 2. Here we have taken a sample analysis of an experiment results of 556 seeds was made. It was found that 315 seeds are round and yellow, 108 seeds are round and green, 101 seeds are wrinkled and yellow, 32 seeds are wrinkled and green, and the given ratio is 9:3:3:1. అంటే మనకి 556 సీడ్స్ ఇచ్చారు, అందులో 315 రౌండ్ అండ్ ఎల్లోగా ఉన్నాయి, 108 సీడ్స్ వచ్చేసి రౌండ్ అండ్ గ్రీన్గా ఉన్నాయి, ఇంకొక 101 wrinkled అండ్ ఎల్లోగా ఉన్నాయి, 32 వచ్చేసి wrinkled అండ్ గ్రీన్గా ఉన్నాయి. సో ఇప్పుడు వాటి రేషియో ఏమిచ్చారు? 9:3:3:1. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక టేబుల్ చూసుకుందాం. రౌండ్ గ్రీన్, wrinkled yellow, wrinkled green, 315, 108, 101, 32. సో మనకి రేషియో ఏమిచ్చారు? 9:3:3:1. సో 9:3:3:1. సో ఏ క్వశ్చన్కైనా మనం chi-square టెస్ట్ ఫైండ్ చేస్తున్నామంటే ఫస్ట్ రాయాల్సింది. సో నల్ హైపోథెసిస్లో మనం దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్. అబ్జర్వ్ చేసిన దానికి ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ రిజల్ట్కి డిఫరెన్సే లేదు అని చెప్తున్నాం. ఆల్టర్నేటివ్ హైపోథెసిస్లో ఏం చెప్తాం? మనం అబ్జర్వ్ చేసిన దానికి ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ రిజల్ట్కి దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అని చెప్పడం ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్. సో in the question there is nowhere given that level of significance. వాళ్ళు మనకి level of significance చెప్పలేదు. So we'll consider level of significance as alpha is equal to 5%. నేను మీకు లాస్ట్ 2 వీడియోస్లో కూడా చెప్పాను, like there is no level of significance is given in the question and we have to automatically consider the level of significance as 5%. సో ద టెస్ట్ స్టాటిస్టిక్స్ అంటే chi-square క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ములా సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ హోల్ స్క్వేర్ బై ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద chi-square క్యాలిక్యులేటెడ్ వాల్యూ. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ 315, 108, 110 and 32. టోటల్ ఆఫ్ 556 సీడ్స్ అని వాళ్ళు మనకు చెప్పారు. సో ద టోటల్ ఈజ్ 556. మనకి ఇచ్చిన రేషియోస్ ఏంటి? 9:3:3:1 కదా. సో 9 + 3 + 3 + 1 is 16. సో ఇప్పుడు మనం ఈ 315కి అంటే ఫస్ట్ వాల్యూకి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీని కడుతున్నాం. అంటే రేషియో ఎంత ఇచ్చారు? 9 బై టోటల్ ఎంత? 16. 9/16 ఇంటూ ద టోటల్ సీడ్స్ 556 ఈజ్ 312.75. సో అలాగే 108కి చూసుకుంటే రేషియో ఇస్ 3 అండ్ ద టోటల్ రేషియో ఇస్ 16 ఇంటూ ద టోటల్ సీడ్స్. సో 3/16 ఇంటూ 556 విచ్ ఇస్ 104.25. అలానే 101కి అండ్ 32కి కూడా మనం చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత మనం టేబుల్ బిల్డ్ చేయాలి. నేను లైన్స్ గీయలేదు, బట్ మీరు గీసుకోవాలి లైన్స్. అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 315, 108, 101, 32. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఫ్రీక్వెన్సీ విచ్ వీ హ్యావ్ కన్క్లూడెడ్ కదా, ఇది మనం చేసాం కదా. ఈ ఫ్రీక్వెన్సీస్ని ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ కాలంలో నింపండి. సో అబ్జర్వ్డ్ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 315 మైనస్ 312.75 అంటే 2.25. 2.25 హోల్ స్క్వేర్ అంతా 5.06. ఇప్పుడు ఈ 5.06 డివైడెడ్ బై 312.75 చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. అలానే 108కి కూడా 108 మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఎంత? 104.25. ఈ వాల్యూ కదా క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ వాల్యూకి
108 మైనస్ 104.25 చేస్తే 3.75. సో ఈ 3.75 హోల్ స్క్వేర్ వచ్చేసి 14.06. 14.06 by 104.25 is 0.314. సో ఇలాగా టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఈ లాస్ట్ కాలంలో వాల్యూస్ని సమ్మేషన్ చేస్తే అంటే యాడ్ చేస్తే యూ విల్ గెట్ 0.468. సో విచ్ ఈజ్ యువర్ chi-square క్యాలిక్యులేటెడ్ వాల్యూ? సో ఇప్పుడు మనం ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద chi-square క్యాలిక్యులేటెడ్ వాల్యూ వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ని v ఈజ్ ఈక్వల్ టు n-1 అని అనుకున్నాం. అంటే ఇఫ్ దెర్ ఈజ్ నో డిస్ట్రిబ్యూషన్ గివెన్, అసలు ఏ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి అని మనకి ఇవ్వకపోతే నార్మల్లీ విల్ టేక్ v ఈజ్ ఈక్వల్ టు n-1. సో మనం అదే చేసాం, v ఈజ్ ఈక్వల్ టు n-1. v అంటే 4 అని మీరు ఎలా రాశారు అంటే మనకి 4 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఇదిగోండి 315, 108, 101, 32, 556 కూడా ఇచ్చారు కదా క్వశ్చన్లో. అంటే 556 ఎలా వచ్చింది? ఈ అన్నిటిని టోటల్ చేస్తే 556 వచ్చింది. సో ఈ టోటల్ వాల్యూని మనం కన్సిడర్ చేయము నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లాగా. ఓన్లీ ద అబ్జర్వేషన్స్ వాళ్ళు పర్టికులర్గా ఇచ్చింది మాత్రమే తీసుకుంటాం. సో మనకు అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయనే చెప్తాం. 4 minus 1 is equal to 3. అంటే v is equal to 3. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఆల్ఫా 5% అంటే 5/100 అంటే 0.05 ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట 0.05ని. సో ఇప్పుడు మనకు v ఎంత? v ఈజ్ ఈక్వల్ టు 4 minus 1 3 కాబట్టి సో v ఇక్కడ 3 చూసుకోవాలి. ఇది 3, ఇది వచ్చేసి 0.05. వీటికి ప్యారల్గా ఒక లైన్స్ గీసుకోండి. సో this will be your chi-square tabulated value. మన tabulated value వచ్చేసి ఇది అవుతుంది. సో మనం టాబ్యులేట్ చేసిన chi-square టేబుల్ వాల్యూ ఎంత అంటే 4.815 కదా. సో ఈ 4.815 మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కన్నా పెద్దదే కదా. సో chi-square క్యాలిక్యులేటెడ్ ఈజ్ లెస్ దెన్ chi-square టాబ్యులేటెడ్. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, whenever the arrow is pointing out to your right side, then you will accept h0. If at all it point out to your left side, you will reject h0. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట ఈ సమ్స్ చేయడానికి. సో మనకి రైట్ సైడ్ వైపు యారో ఓపెన్లో ఉంది కాబట్టి సో మనం నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అసలు నల్ హైపోథెసిస్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వ్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ experiment results. So in a way we'll conclude this sum.